శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ ప్రేక్షకులకు శుభోదయం. శుభమస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో ఈ వారం గ్రహఫలం అంశంలో జ్యేష్ఠ శుద్ధ చతుర్దశి ఆదివారం జూన్ 28వ తేదీ నుండి జూలై 4వ తేదీ శనివారం జ్యేష్ఠ బహుళ చవితి వరకు ఉన్నటువంటి ఆదిత్యాది నవగ్రహాల స్థితిగతులను అనుసరించి మేషాది ద్వాదశ రాసుల అనుకూల ప్రతికూల ఫలితాలను ఆయా రాసులకు అవసరమైనటువంటి సూచనలను పరిశీలిద్దాం. దీనిలో భాగంగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి, ఈ వారంలో ఉన్నటువంటి ముఖ్యమైన పర్వాలను తెలుసుకుందాం. అదేవిధంగా ఈనాటి శ్రీరస్తు అంశంలో నిత్య పూజలో పాటించవలసినటువంటి ప్రత్యేకమైనటువంటి నియమాలతో పాటు సులభమైనటువంటి రీతిలో శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో నిత్య పూజ ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు నిజజ్యేష్ఠమాసం శుక్లపక్షం చతుర్దశి తిథి రాత్రి 2:25 వరకు, అనంతరం పూర్ణిమ. జ్యేష్ఠ నక్షత్రం రాత్రి 1:15 వరకు, అనంతరం మూలా నక్షత్రం. ఈనాటి రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు. ఇక ఈ వారంలో ఉన్నటువంటి ముఖ్యమైన పర్వాల గురించి చూసినట్లయితే జూన్ 28వ తేదీ ఆదివారం అనగా నేడు కలియుగ వరదుడైనటువంటి వెంకటేశ్వరుని దివ్యక్షేత్రమైన తిరుమలలో స్వామివారికి జరుగుతున్నటువంటి జ్యేష్ఠాభిషేక పరిసమాప్తి నేడు. జూన్ 29వ తేదీ సోమవారం ఏరువాక పూర్ణిమ వృషభ పూజ. జూలై 3వ తేదీ శుక్రవారం నాడు సంకటహర చతుర్థి. ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని పరిశీలించినట్లయితే ఈ వారంలో సూర్యోదయ లగ్నం మిథునం అనగా రవి మిథున రాశి యందు సంచారం, చంద్రుడు వృశ్చిక ధనస్సు మకర కుంభరాశుల యందు సంచారం, కుజుడు వృషభ రాశి యందు సంచారం, బుధుడు కర్కాటక రాశి యందు సంచారం, బృహస్పతి కర్కాటక రాశి యందు, శుక్రుడు కర్కాటక రాశి యందు సంచారం, శని మీనరాశి యందు సంచారం, రాహువు కుంభరాశి యందు, కేతువు సింహరాశి యందు సంచారం. ఈ గ్రహస్థితిని అనుసరించి ఈ వారంలో ఉన్నటువంటి మేషాది ద్వాదశ రాసుల ఫలితాలు పరిశీలించినట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారి గ్రహస్థితి పరిశీలించినట్లయితే ఈ రాశి వారికి ద్వితీయ స్థానం యందు కుజుడు, చతుర్థ స్థానం యందు బుధ బృహస్పతి శుక్రగ్రహాల కలయిక, పంచమ స్థానం యందు కేతువు, లాభస్థానం యందు రాహు, వ్యయ స్థానంలో శని. మీ ఆలోచనలు మీకు సత్ఫలితాలను ఇస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఏ పని చేయాలన్నా ముందుగా ప్రణాళికలు సిద్ధం చేసుకొని తద్విధంగా మీరు ముందడుగు వేస్తారు. ఆస్తుల వ్యవహారాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ఎవరైతే గతంలో మీకు ప్రతికూల కార్యక్రమాలను చేశారో వారే మీకు కొన్ని వ్యవహారాల్లో అనుకూలంగా మీకు సహకరించి మీ కార్యక్రమాలను పూర్తవడానికి తోడ్పాటును అందిస్తారు. నూతన ఆస్తులు కొనుగోలు చేయాలనేటటువంటి సంకల్పం సిద్ధించేటటువంటి పరిస్థితి ఈ వారంలో మేషరాశి వారికి కనబడుతుంది. సోదరులతో కలిసి కొన్ని కీలకమైన ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారికి ఈ వారంలో కొంత ఆరోగ్యం చేకూరుతుందని చెప్పవచ్చు. ఔషధ సేవనం విషయంలో సమయపాలన అవసరమని గ్రహించాలి. అదేవిధంగా మీరు చేసేటటువంటి ప్రతి పని ఎదుటివాళ్ళు గమనిస్తూ ఉంటారు. సమీప వ్యక్తుల నుండి కొన్ని వ్యవహారాల్లో ముఖ్యమైన సూచనలు సలహాలు అందుకుండేటటువంటి పరిస్థితి కనబడుతుంది. కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలకు మీ వంతు తోడ్పాటును అందిస్తారు. ఆత్మవిశ్వాసంతో విజయాన్ని సాధిస్తారు. వారాంతంలో కొన్ని ప్రయాణాలు అనుకోని రీతిలో వాయిదా పడేటటువంటి పరిస్థితి సూచింపబడుతుంది. ఈ రాశివారు గణేష దర్శనంతో పాటు పౌర్ణమి నాడు శివ దర్శనం చేయటం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. వృషభ రాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు కుజ సంచారం, తృతీయ స్థానం యందు బుధ బృహస్పతి శుక్రగ్రహాల కలయిక, అర్ధాష్టమ స్థానం యందు కేతు సంచారం, లాభస్థానం యందు శని సంచారం. దీనివల్ల చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ఒడిదుడుకులు ఎన్ని ఉన్నా వాటిని చక్కగా అధిగమిస్తారు. సంకల్పం నెరవేరేంత వరకు మొక్కవోని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. సమీప వ్యక్తులకు కొన్ని ముఖ్యమైన సలహాలు సూచనలు అందిస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. స్థిరాస్తి అమ్మకాల కోసం ప్రయత్నం చేస్తూ గతంలో ఇబ్బంది పడుతున్నటువంటి వారికి ఈ వారంలో ఆ కార్యక్రమాలు పూర్తయ్యే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగాల విషయంలో ఉన్నటువంటి ప్రతికూలతలు తొలగిపోతాయని చెప్పవచ్చు. ఉన్నతాధికారుల దిశానిర్దేశంతో కొన్ని కీలకమైన కార్యక్రమాలను పూర్తి చేస్తారు. యాజమాన్యం నుండి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లభిస్తుంది. పదోన్నతులకు సంబంధించినటువంటి స్పష్టమైన హామీ కూడా ఈ వారంలో ఈ రాశి వారికి లభించే అవకాశం కనబడుతుంది. వ్యాపారస్తులకు గతంలో ఉన్నటువంటి ప్రతికూలతలు తొలగిపోతాయి. విస్తరణ కార్యక్రమాల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. నూతన వ్యాపారాలను ప్రారంభించేటటువంటి ప్రయత్నాలను కొనసాగిస్తారు. కుటుంబంలో సంతోషకరమైనటువంటి వాతావరణం నెలకొంటుంది. పెద్దల నుండి ముఖ్యమైనటువంటి సూచనను అందుకుంటారు. ఈ రాశివారు
శివ దర్శనం చేయడంతో పాటు వెంకటేశ్వర దర్శనం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. మిథున రాశి. ఈ రాశి వారికి వ్యయస్థానం యందు కుజుడు, ద్వితీయ స్థానం యందు బుధ, బృహస్పతి, శుక్రగ్రహాల కలయిక, తృతీయ స్థానం యందు కేతు సంచారం, అదేవిధంగా దశమ స్థానం యందు శని సంచారం, భాగ్యస్థానంలో రాహుగ్రహ సంచారం వలన ఆర్థిక వ్యవహారాల విషయం కొంత అదుపు తప్పే సూచనలు కనబడుతున్నాయి. అనవసరమైనటువంటి ఖర్చులు ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం కనబడుతుంది. కొన్ని విషయాల్లో అప్రమత్తత అవసరం. తొందరపాటు నిర్ణయాలకు వీలైనంత వరకు దూరంగా ఉండాలి. అనాలోచిత చర్యల వల్ల కొన్ని ఊహించినటువంటి ఇబ్బందులు ఈ వారంలో ఎదురయ్యేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రాశి మహిళలకు అనవసరమైనటువంటి ఆలోచనలతో మనస్తాపానికి గురయ్యేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఆరోగ్యం విషయంలో అప్రమత్తత అవసరం. ఎక్కువ విశ్రాంతిని కోరుకుంటారు. గతంలో చాలా వేగంగా చేసినటువంటి పనుల విషయంలో కూడా కొంత మందగమనం అనేది ఉంటుంది. ఆశించినటువంటి ఫలితాలు రాబట్టుకోలేకపోగా వచ్చినటువంటి ఫలితంతోనే సర్దుకోవలసినటువంటి స్థితి ఉంటుంది. ఈ రాశివారు నవగ్రహ ప్రదక్షిణ చేయడంతో పాటు నవగ్రహ స్తోత్రపారాయణ, దక్షిణామూర్తి దర్శనం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. కర్కాటక రాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు బుధ, బృహస్పతి, శుక్రగ్రహాల కలయిక, లాభస్థానం యందు కుజుడు, ద్వితీయ స్థానం యందు కేతువు, అష్టమ స్థానం యందు రాహు సంచారం. దీనివల్ల అవసరం లేనటువంటి విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. చేసేటటువంటి పనుల విషయంలో చాలా స్పష్టమైనటువంటి వైఖరితో ముందుకు వెళతారు. నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయటం మాత్రమే కాకుండా అనుకున్న సమయానికంటే ముందే పూర్తి చేసేటటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. కానీ కొన్ని వ్యవహారాల్లో మీరు చేసినటువంటి పనికి తగిన గుర్తింపు లభించకపోవటం, ఆశించినటువంటి కీర్తి రాకపోవటం వల్ల మనస్తాపానికి గురయ్యేటటువంటి పరిస్థితి కనబడుతుంది. సమీప వ్యక్తులకు మీ సంపూర్ణ సహాయ సహకారాలను అందిస్తారు. ధార్మిక క్షేత్రాలను, పుణ్యక్షేత్రాలను సందర్శించేటువంటి అవకాశం కనబడుతుంది. అనుకోని రీతిలో కొన్ని ప్రయాణాలు మీలో కొంత ఉత్సాహాన్ని నింపినా శారీరకంగా మాత్రం కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురయ్యే సూచనలు కనబడుతున్నాయి. వారాంతంలో సన్నిహితులతో, కుటుంబ సభ్యులతో కలిసి విందులు వినోదాలకు హాజరయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కార్యాలయాల్లో నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను చక్కగా పూర్తి చేయగలుగుతారు. కొన్ని వ్యవహారాల్లో మీ స్థాయికి మించినటువంటి పనులు కూడా మీరు తలకెత్తుకుండేటటువంటి స్థితి ఉన్నది. ఈ రాశివారు మరిన్ని మెరుగైనటువంటి ఫలితాలను సాధించడానికి కనకధారాస్తవ పారాయణ చేయటంతో పాటు సంకటహర గణేష చతుర్థి నాడు గణపతి దర్శనం చేయాలి. సింహరాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు కేతు సంచారం, ఏ స్థానం యందు బుధ, బృహస్పతి, శుక్రగ్రహాల సంచారం, సప్తమ స్థానం యందు రాహువు, అష్టమ స్థానం యందు శని సంచారం. ఈ రాశి వారికి వేగం అనేది కొంత తగ్గుతుందని చెప్పవచ్చు. చేసేటటువంటి పనుల విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతాయి. నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను సాధించడంలో కొంత తడబాటు అనేది ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారస్తులకు అనుకోని రీతిలో కొన్ని తప్పిదాలు దొరకడం, కొనుగోలు అమ్మకాల విషయంలో కొన్ని ప్రతికూలతలు ఎదురయ్యేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎగుమతి వ్యాపారం చేసేటటువంటి వారికి కొంత ఆర్థిక స్తంభన ఏర్పడి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యేటువంటి పరిస్థితి కనబడుతుంది. షేర్స్ అండ్ స్పెక్యులేషన్ రంగాల వారు తీసుకునేటటువంటి నిర్ణయాల విషయంలో పునరాలోచన అవసరమని గ్రహించాలి. గతంలో పెట్టినటువంటి పెట్టుబడుల తాలూకు మీరు ఎదురు చూస్తున్నటువంటి లబ్ధి రాకపోవడం వల్ల కొంత మనస్తాపానికి గురయ్యేటువంటి పరిస్థితి కనబడుతుంది. వ్యాపారాల్లో అనిశ్చితి కూడా ఉండేటటువంటి అవకాశం కనబడుతుంది. కాబట్టి అప్రమత్తత అవసరమని గ్రహించాలి. భాగస్వాములతో గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలను అమలు చేయడంలో కొంత వైఫల్యం ఉండే స్థితి కనబడుతుంది. ఈ రాశి ఉద్యోగులకు పని భారం అనేది కొంత ఉన్న దాన్ని చక్కగా అధిగమించేటటువంటి స్థితి ఉంటుంది. విద్యార్థులు నిర్దేశించుకున్నటువంటి ఆ లక్ష్యాలను పూర్తి చేయడానికి మరింత శ్రమించవలసినటువంటి అవసరం ఉందని గ్రహించాలి. కళా క్రీడా రంగాల వారికి అందినటువంటి అవకాశాలు చేజారే పరిస్థితి కనబడుతుంది. ఈ రాశివారు శివ దర్శనం చేయటంతో పాటుగా నవగ్రహ ప్రదక్షిణ చేయటం, నవగ్రహ స్తోత్రపారాయణ వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. కన్యా రాశి. ఈ రాశి వారికి సప్తమ స్థానంలో శని, 6వ స్థానంలో రాహు, వ్యయ స్థానంలో కేతువు, లాభస్థానంలో బుధ, బృహస్పతి, శుక్రగ్రహాల కలయిక వల్ల చేసేటటువంటి ప్రతి పనిలో ఒక స్పష్టత అనేది ఉంటుంది. ప్రణాళికాబద్ధంగా పనిచేస్తారు. ప్రణాళికలు అమలు చేయడంలో విజయవంతం అవుతారని చెప్పవచ్చు. కానీ అనుకోని ప్రయాణాల్లో కొన్ని ఇబ్బందులు పడే పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా ముఖ్యమైనటువంటి వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాల్లో కొంత వస్తువులను పోగొట్టుకునేటటువంటి పరిస్థితి కనబడుతుంది. మాట విషయంలో తొందరపాటు, తొట్టుపాటు లేకుండా చూసుకోవాలి. కొన్ని వ్యవహారాల్లో మీ మాట వివాదాస్పదంగా మారేటటువంటి పరిస్థితి కనబడుతుంది. మీ తప్పు లేకపోయినా మీ పైన
కొన్ని నిందలు పడేటటువంటి సూచనలు కనబడుతున్నాయి కాబట్టి అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉందని గ్రహించాలి. సోదరులతో కొన్ని వ్యవహారాల్లో విభేదాలు తలెత్తే అవకాశం కనబడుతుంది. ఆస్తుల వ్యవహారాల్లో చేసేటటువంటి కీలకమైన చర్చలను ఈ వారంలో వాయిదా వేసుకోవటం మంచిదని గ్రహించాలి. అదేవిధంగా సృజనాత్మక రంగాల్లో ఉన్నటువంటి అంటే క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అనేది లభిస్తుంది. మీ కీర్తి మరింతగా ఇనుమడింపబడేటటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పనులు చేసేటటువంటి అవకాశం కూడా కనబడుతుంది. ఈ రాశివారు మరిన్ని మెరుగైన ఫలితాలను సాధించడానికి మహాలక్ష్మి దర్శనం, అదేవిధంగా శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వారి స్తోత్రపారాయణ చేయాలి. తులారాశి. ఈ రాశి వారికి 6వ స్థానం యందు శని, 8వ స్థానం యందు కుజుడు, 5వ స్థానం యందు రాహు, 10వ స్థానం యందు ఉన్నటువంటి బుధ, బృహస్పతి, శుక్రగ్రహాల సంచారం వలన గతంలో ఏ కార్యక్రమాలు మొదలుపెట్టి ఇబ్బందులు ఎదుర్కొన్నారో అవే కార్యక్రమాలను మళ్ళీ మీరు కొనసాగించి వాటిని విజయవంతంగా పూర్తి చేసేటటువంటి పరిస్థితి కనబడుతుంది. మీ చిత్తశుద్ధి, అంకిత భావానికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లభిస్తుంది. కార్యాలయాల్లో మీ పనితీరు మరింతగా మెరుగుపడుతుంది. సహోద్యోగులతో ఏర్పడినటువంటి విభేదాలు పరిష్కరింపబడతాయి. ఉన్నతాధికారులు మిమ్మల్ని దగ్గరికి తీసి కొన్ని ముఖ్యమైనటువంటి బాధ్యతలను అప్పచెప్పేటటువంటి అవకాశం కనబడుతుంది. పదోన్నతుల విషయంలో స్పష్టమైనటువంటి హామీని అందుకుంటారు. ఈ రాశి ప్రైవేటు ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను చక్కగా పూర్తి చేయగలుగుతారు. అదేవిధంగా స్థానచలన అవకాశాలు కనబడుతున్నాయి. అంటే ఉద్యోగం మారాలి అనుకునేటటువంటి వారికి ఈ వారంలో స్పష్టంగా అవకాశాలు ఉండేటటువంటి సూచనలు కూడా ఉన్నాయి. ఆరోగ్యం విషయంలో అప్రమత్తత అవసరం. పనిభారం ఎక్కువగా ఉంటుంది వారాంతంలో. అదేవిధంగా వ్యాపారస్తులకు అనుకోని రీతిలో కొన్ని ప్రతికూలతలు ఎదురవుతాయి, కానీ వాటిని ఊహించిన దానికంటే తక్కువ సమయంలోనే మీరు పరిష్కరించుకొని ముందుకు సాగుతారు. నూతన వ్యాపారాల విషయంలో కొంత అడ్డంకులు ఎదురవుతాయి. పెట్టుబడుల విషయంలో కొన్ని ఇబ్బందులు తలెత్తేటటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి దూకుడు ప్రదర్శించకుండా ఆచితూచి వ్యవహరిస్తే అనుకున్నటువంటి ఫలితాలను చక్కగా సాధించగలుగుతారు. ఈ రాశివారు కాలభైరవ స్తోత్రపారాయణ చేయటంతో పాటు సుబ్రహ్మణ్య దర్శనం చేయటం, నవగ్రహ ప్రదక్షిణ వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి అర్ధాష్టమ స్థానం యందు రాహు, పంచమ స్థానం యందు శని, సప్తమ స్థానం యందు కుజుడు సంచరించడం వల్ల చేపట్టేటటువంటి కార్యక్రమాల విషయంలో అనుకూలతలు, ప్రతికూలతలు రెండు సమానంగా ఉంటాయని చెప్పవచ్చు. ఆర్థిక వ్యవహారాలు అదుపు తప్పేటటువంటి అవకాశం ఉంది. అనుకోని ఖర్చులు మీకు ఎక్కువ భారంగా ఉండేటటువంటి పరిస్థితి కనబడుతుంది. సోదరులతో కలిసి కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలకు హాజరవుతారు. కుటుంబ సభ్యులతో కలిసి చర్చించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యం విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనా వాటిని ఏమాత్రం లక్ష్య పెట్టకుండా చక్కగా మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలకు ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతుంది. కొన్ని వేడుకలకు, విందులకు హాజరయ్యేటటువంటి సూచనలు కనబడుతున్నాయి. పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు. రాబోయే రోజుల్లో చేయబోయేటటువంటి తీర్థయాత్రలకు ప్రణాళికలు సిద్ధం చేసుకునేటటువంటి అవకాశం కనబడుతుంది. వ్యవసాయ రంగం వారికి పెట్టుబడుల విషయంలో కొంత సందిగ్ధత ఏర్పడేటటువంటి పరిస్థితి కనబడుతుంది. పనుల విషయంలో జాప్యం జరుగుతుంది. ఆశించినటువంటి ఫలితాలను అందుకోవడంలో కొంత ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి అవకాశం కనబడుతుంది. విద్యార్థులు మరింత శ్రమిస్తేనే మీరు అనుకున్నటువంటి ఫలితాలను రాబట్టుకోగలుగుతారని మీరు ఈ వారంలో గ్రహిస్తారు. ఈ రాశివారు ఆంజనేయ స్తోత్రపారాయణ చేయటంతో పాటు సింధూర ధారణ చేయటం, అదేవిధంగా రామదర్శనం చేయటం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. ధనుర్రాశి. ఈ రాశి వారికి 6వ స్థానం యందు కుజుడు, 4వ స్థానం యందు శని, 8వ స్థానం యందు బుధ, బృహస్పతి, శుక్రగ్రహాల సంచారం వలన ఆర్థిక వ్యవహారాల్లో కొన్ని అనుకోని ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి పరిస్థితి కనబడుతుంది. చేసేటటువంటి పని విషయంలో స్పష్టత ఉన్నప్పటికీ ఊహించినటువంటి రీతిలో తప్పులు దొల్లేటటువంటి అవకాశం కనబడుతుంది. సమీప వ్యక్తుల సహకారంతో కొన్ని కీలకమైనటువంటి లక్ష్యాలను పూర్తి చేస్తారు. అదేవిధంగా కొంత మార్పు కోరుకుంటారు. ప్రైవేటు రంగ ఉద్యోగులు నూతన ఉద్యోగాల కోసం చేసేటటువంటి ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయని చెప్పవచ్చు. అదేవిధంగా మీ రంగానికి సంబంధించినటువంటి అనుభవజ్ఞులు ఎవరైతే ఉంటారో వారి నుండి కొన్ని ముఖ్యమైన సలహాలు, సూచనలు అందుకునేటటువంటి అవకాశం స్పష్టంగా కనబడుతుంది. అదేవిధంగా ఈ రాశిలో ఉన్నటువంటి వారికి మనస్తాపం, అనవసరమైనటువంటి తీవ్ర ఆలోచనలు ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాటిని అధిగమించేటటువంటి ప్రయత్నం చేయాలి. ఆరోగ్యం విషయంలో అప్రమత్తత అవసరం. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. కొన్ని దూర ప్రయాణాలకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. అదేవిధంగా రోజువారీ చేసేటటువంటి ప్రయాణాలు మరింత భారంగా మారేటటువంటి అవకాశం కనబడుతుంది. ప్రయాణాల విషయంలో అప్రమత్తత అవసరం. అదేవిధంగా వాహనాలు, నిత్యావసర
వినియోగ వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి మొరాయించి వాటి మరమ్మతుల కోసం ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేయవలసినటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఈ రాశివారు దత్తాత్రేయ స్తోత్ర పారాయణ చేయటంతో పాటుగా కాలభైరవాష్టక పారాయణ వలన మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. మకర రాశి. ఈ రాశి వారికి ద్వితీయ స్థానం యందు రాహువు, తృతీయ స్థానం యందు శని, అదేవిధంగా సప్తమ స్థానం యందు బుధ, బృహస్పతి, శుక్రగ్రహాల సంచారం. దీనివలన రాబోయేటటువంటి ఇబ్బందులను ముందుగా అధిగమించగలుగుతారు. సమీప వ్యక్తులకు పరిపూర్ణ సహాయ సహకారాలు అందిస్తారు. అదేవిధంగా శారీరక శ్రమ ఎక్కువగా ఉన్నా దాన్ని ఏమాత్రం లక్ష్య పెట్టరు. ప్రణాళికాబద్ధంగా పనులు చేసుకుంటారు. నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను సకాలంలో చక్కగా పూర్తి చేస్తారు. ఆరోగ్యపరమైనటువంటి విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి వారు వాటిని అధిగమిస్తారు. కాకపోతే కొంత ఔషధ సేవనం చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. చిన్న చిన్న అనారోగ్యాల కోసం వైద్యుడిని కూడా సంప్రదించవలసినటువంటి స్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా కార్యాలయాల్లో ఉన్నటువంటి ప్రతికూలతలు తొలగిపోతాయి. సహోద్యోగుల సహకారం మీకు కొన్ని విషయాల్లో లభిస్తుంది. విశ్రాంతి ఎక్కువగా తీసుకునేటటువంటి అవకాశం కూడా లభిస్తుంది. ప్రణాళికాబద్ధంగా కొంత పనిభారాన్ని తగ్గించుకునేటటువంటి సూచనలు కూడా ఉన్నాయి. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులతో సంభాషిస్తారు. రాబోయే రోజుల్లో నిర్వహించబోయేటటువంటి కార్యక్రమాల కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. బంధువులతో కలిసి చక్కగా ఆత్మీయమైనటువంటి సమయాన్ని గడిపే సూచనలు కనబడుతున్నాయి. దైవ దర్శనం వారాంతంలో చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కొన్ని వేడుకలకు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఈ రాశివారు గణేష స్తోత్ర పారాయణ చేయటంతో పాటుగా లలితా స్తోత్ర పారాయణ వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. కుంభరాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు రాహుగ్రహ సంచారం, 6వ స్థానం యందు శుక్రుడు, బుధుడు, బృహస్పతి సంచారం, 7వ స్థానం యందు కేతువు, ద్వితీయ స్థానం యందు శని. చేపట్టినటువంటి ప్రతి కార్యక్రమంలో ఊహించినటువంటి రీతిలో ప్రతికూలతలు ఉంటాయి. కానీ వాటిని ఏమాత్రం లక్ష్య పెట్టకుండా ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ కొన్ని వ్యవహారాల్లో ఎదురయ్యేటటువంటి ఇబ్బందులు మీ సహనానికి పరీక్ష అన్నటువంటి రీతిలో ఉంటాయి. కార్యాలయంలో మీరు చేసినటువంటి పనుల విషయంలో కొంత చిన్న చిన్న ఇబ్బందులు ఎదురయ్యేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎంత శ్రమించినా మీ ఉన్నతాధికారులను మీరు సంతృప్తి పరచలేనటువంటి స్థితి ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. పొదుపు పాటిస్తారు. గతంలో మీ చేతికి అందవలసినటువంటి ఆగిపోయినటువంటి ధనం ఏదైతే ఉన్నదో అది అందేటటువంటి అవకాశం కనబడుతుంది. కానీ కొత్తగా మీరు నిర్వహించేటటువంటి ఆర్థిక లావాదేవీల విషయంలో మాత్రం అప్రమత్తత అవసరమని గ్రహించాలి. రియల్ ఎస్టేట్, స్థిరాస్తి వ్యాపారాలకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. షేర్స్ అండ్ స్పెక్యులేషన్ రంగాల వారికి గతంలో పెట్టిన పెట్టుబడుల తాలూకు లాభాలు ఈ వారంలో చేతికి అందేటటువంటి అవకాశం కనబడుతుంది. గృహోపకరణాలు, విలాస వస్తువులు కొనుగోలు చేయడానికి ఎక్కువగా ధనాన్ని ఖర్చు చేస్తారు. ఈ రాశివారు కృష్ణ స్తోత్ర పారాయణ చేయడంతో పాటు హనుమాన్ చాలీసా పారాయణ చేయటం, హనుమ దర్శనం చేయటం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. మీనరాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు శని సంచారం, తృతీయ స్థానం యందు కుజ సంచారం, పంచమ స్థానం యందు బుధ, బృహస్పతి, శుక్రగ్రహాల సంచారం, 6వ స్థానం యందు కేతువు, 7వ స్థానం యందు రాహువు, 4వ స్థానంలో రవి సంచారం. దీనివల్ల వ్యవహారాల విషయంలో మీకు విజయం లభిస్తుందని చెప్పవచ్చు. ఆస్తుల వ్యవహారాల్లో ఉన్నటువంటి అడ్డంకులు తొలగిపోతాయి. ఎదురు చూస్తున్నటువంటి ఆర్థిక లబ్ధి చేతికి అందేటటువంటి అవకాశం కనబడుతుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించాలి అనేటటువంటి ప్రయత్నాల్లో ఉన్నటువంటి వారికి కీలకమైన ముందడుగు పడేటటువంటి అవకాశం కనబడుతుంది. కొద్దిపాటి స్థానచలనం అనగా గృహ కార్యాలయాల విషయంలో కొంత స్థానచలన అవకాశాలు కనబడుతున్నాయి. అదేవిధంగా చిన్న చిన్న అనారోగ్యాల వల్ల మీరు చేసేటటువంటి పని నుండి కొంత విశ్రాంతి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఈ వారం మధ్యలో ఏర్పడుతుంది. సంతానానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు, ముఖ్యంగా విద్యా ఉద్యోగాలకు సంబంధించి కొన్ని ప్రయాణాలు చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి బంధువుల నుండి పిలుపు అందుకొని ప్రయాణాలు చేసేటటువంటి స్థితి కూడా ఈ వారంలో ఉన్నది. దైవ దర్శనం చేస్తారు. కార్యాలయాల్లో కొన్ని కీలకమైనటువంటి కార్యక్రమాల విషయాల్లో మీరు ముఖ్య భూమికను పోషించేటటువంటి అవకాశం కనబడుతుంది. ఈ రాశివారు నవగ్రహ స్తోత్ర పారాయణ చేయడంతో పాటు శనివారం నాడు శనిప్రీతిగా నువ్వులు దానం ఇచ్చినట్లయితే మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. ఇవి ఈ వారంలో ఉన్నటువంటి ఆదిత్య నవగ్రహాల స్థితిగతులను అనుసరించి మేషాది ద్వాదశ రాశుల అనుకూల ప్రతికూల ఫలితాలు సూచన మాత్రంగా ఇప్పటి వరకు చెప్పుకున్న వాటిలో అనుకూల ఫలితాలు అనుకూలంగా, ప్రతికూల ఫలితాలు సైతం మరింత అనుకూలంగా ఉండి ద్వాదశ రాశుల వారికి సమస్త శుభాలను పరదేవత సిద్ధింపజేయాలని మనసారా ఆశిస్తూ శ్రీమాత శ్రీచరణాలకు సాంగ్యలబద్ధంగా నమస్కరిస్తూ స్వస్తి.